చికెన్ 65 అంటే మీలో ఎంతమందికి ఇష్టం? మా పిల్లలకైతే చాలా ఇష్టం. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే బయట రెస్టారెంట్స్ నుంచి తెచ్చే చికెన్ 65 లాగే జ్యూసీగా, టేస్టీగా అండ్ స్పైసీగా ద బెస్ట్ చికెన్ 65ని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ముందుగా 250 గ్రామ్స్ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. అలా నానబెడితేనే చికెన్ అనేది చాలా జ్యూసీగా వస్తుంది. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకొని హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ పెరుగు, 1 స్పూన్ మైదా, అలాగే ఒక హాఫ్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకొని కొద్దిగా నిమ్మరసం కూడా వేసి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. మొత్తం వేసి చక్కగా ఈ విధంగా మొత్తం పట్టే విధంగా ఈ విధంగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు పక్కన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటిగా పీసెస్ అన్ని వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఈ విధంగా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలండి. బౌల్లో 2 స్పూన్స్ పెరుగు వేసుకొని అందులో కొద్దిగా సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్, అలాగే కొద్దిగా టమాటో సాస్ కూడా వేసుకుని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన ఇంకొక ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో కట్ చేసి పెట్టుకున్న చిన్నులపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి చక్కగా ఒకసారి ఒక హాఫ్ మినిట్ ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకున్న పెరుగును కూడా వేసి ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటే మన చికెన్ 65 అనేది రెడీ అయిపోతుంది. ఎప్పుడు బయట నుంచే కాకుండా ఎప్పుడన్నా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.